హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. భగవద్గీత 18.65. మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, సర్వదా నన్ను గూర్చే చింతింపుము, నా భక్తుడవు కమ్ము, నన్ను అర్చింపుము మరియు నాకు నమస్కరింపుము. ఈ విధముగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుదువు. నీవు నాకు మిక్కిలి ప్రియమిత్రుడవకటుచే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను. 18.66. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము. సర్వ పాప ఫలముల నుండి నేను నిన్ను ముక్తిని కావింతును, భయమునందకము. 18.68. యయిదం పరమగుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఈ పరమరహస్యమును భక్తులకు వివరించువానికి శుద్ధ భక్తియుక్త సేవ నిశ్చయముగా లభించును. అంత్యమున అతడు తిరిగి నన్ను చేరగలడు. 18.69. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. నాకు అతని కంటేను ప్రియమైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియుడైన వాడు వేరొక్కడు ఉండబోడు. అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తారంటే, ఇక్కడ ఆయన గురించి. ఆయన మనకి ఏం చెప్పారో, నన్నే ఆశ్రయించమని చెప్పారు కదా, ఈ విషయాలన్నీ స్నేహితుడు కాబట్టి నీకు చెప్తున్నాను అని చెప్పారు. అది మళ్ళీ ఈ ఎంతో రహస్యమైన విషయం. ఈ రహస్యాన్ని భక్తులకి ఎవరైతే చెప్తారో వాళ్ళకు కూడా ఎంతో మంచి శుద్ధ భక్తి లభిస్తుంది, నన్ను చేరతారు అని చెప్తున్నారు. అలాంటి వాడే నాకు ఇష్టం అని చెప్తున్నారు. అంతకంటే ఇష్టమైన వాడు వేరొకడు లేడు అని కూడా చెప్తున్నారు ఆయన అంత ఖచ్చితంగా. 18.78. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎచ్చట యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడుండునో, ఎచ్చట మేటి ధనుర్ధారి అయిన అర్జునుడుండునో, అచ్చట సంపద, విజయము, అసాధారణమైన శక్తి, నీతి నిశ్చయముగా ఉండును. అదే నా అభిప్రాయము. ఇది సంజయుడు చెప్తాడు ఆఖరణ భగవద్గీత ఆఖరిలో ధృతరాష్ట్రుడికి. కృష్ణుడు అర్జునుడు ఏ పక్షాన్ని ఉన్నారో ఆ పక్షానికి విజయం ఖాయం అని. అది అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మనం ఆ కృష్ణుని మన పక్షాన్ని పెట్టుకుంటే, అంటే ఆయన శరణ వేడి ఆయన్నే మన సర్వము అని ఆయనకి సర్వస్వ శరణాగతి చేస్తే ఆయన ఉన్న చోట ఎప్పుడు కూడా శ్రీ అంటే అక్కడ మనకి ఇక్కడ చెప్తున్నారుగా సంపద, అలాగే మనకి విజయం, అసాధారణమైన శక్తి, నీతి, అవన్నీ కూడా మనకి నిశ్చయంగా లభిస్తాయని. ఇప్పుడు భగవద్గీత చిన్నపిల్లలకి ఎందుకు, వాళ్ళకి ఇప్పటి నుంచి ఎందుకు చెప్పాలి అనే వాళ్ళకి సమాధానం ఇది చెప్పమని మా గురువులు చెప్పారు. భగవద్గీత నేర్చుకుంటే వాళ్ళకి వాళ్ళలో ఉన్న కల్మషాలన్నీ చెడిపోయి, కల్మషాలన్నీ తొలగిపోయి మంచి మార్గంలో నడుస్తారు, శ్రద్ధగా చదువుకుంటారు, వాళ్ళకి విజయం లభిస్తుంది ఆ కృష్ణుని ఆశ్రయించడం వల్ల. వాళ్ళు చదివింది వాళ్ళు గుర్తుపెట్టుకుని అన్నీ కూడా చక్కగా చేయగలుగుతారు అని చెప్పి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.